పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. గడిచిన దినములన్నిటిలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి దేవుని మందిరాన్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. సో ఈ సమయంలో మనము ఈనాటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాము. సో ఈరోజు మన ఒక వ్యక్తి గురించి నేర్చుకోబోతున్నాము. ఆ వ్యక్తి ఎవరంటే లేఖన భాగంలో చూద్దాం. తీసారా 196వ పేజ్, యెహోషువ గ్రంథము. ఇరవై 24వ అధ్యాయం తీసారా? మొదటి వచ్చిన చదువుతో చూడండి. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. సో ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం? ఐడియా ఉందా? ఎవరి గురించి? మనందరికీ కామన్గా అబ్రహాము దేవుని కుమారుడు అని తెలుసు. కుమారుడు అంటే దేవుని నమ్ముకున్న విశ్వాసం కదా. అంతకుముందు అబ్రహాము ఆయన యొక్క స్థితిగతి, ఆయన యొక్క పుట్టుపూర్వతరాలు లేదా ఆయన తండ్రి, ఆయన ఇంతకుముందు ఏం చేసేవాడు ఐడియా ఉంది ఎవరికన్నా? ఎవరికన్నా ఐడియా ఉన్నదా? బ్రదర్స్, సిస్టర్స్, do you have any idea about Abraham, about his past? ఎవరికన్నా ఐడియా ఉన్నదా? I hope you don't have any idea about him. So let us know. Let's come to the point. Today we are learning about Abraham. So he is the father of faith, right? విశ్వాసాలకు తండ్రి ఈయన. సో అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని అనగా యెహోవా దేవుణ్ణి నమ్ముకోక మునుపు, యెహోవా దేవుడు అతన్ని పిలవక మునుపు అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? ఈరోజు మేము ఒక ప్రశ్న అడుగుతా. సో సూటిగా సమాధానం చెప్పాలా? ఏంటి ఆ ప్రశ్న అంటే, 2వ వచనంలో ఏం చదివాం మనము? యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. తెరహు అనగా ఎవరు? తెరహు ఎవరు చెప్పండి వచనం చూసి. తెరహు ఎవరు? తెరహు అబ్రహాం కొడుక? ఎస్. తెరహు ఎవరు? ఇంతవరకు ఎవరన్నా తెలుసు అబ్రహాము తండ్రి ఎవరు? నేర్చుకోండి. ఎవరు అబ్రహాము తండ్రి? తెరహు. అబ్రహాముకు సహోదరుడు ఉన్నాడా? అబ్రహాం సహోదరుడు ఎవరు? ఎవరా? నాహోరు. అబ్రహాముకు నాహోరుకు పితరుడైన ఎవరైనా తెరహు వారి కుటుంబీకులు ఏం చేసే వాళ్ళంట? యూఫ్రటీస్ నది దగ్గర నివసించి అక్కడ నివసిస్తూ వారు ఏం చేసే వాళ్ళంట? ఇతర దేవతలను పూజించిరి. ఒక్క నిమిషం మనము అబ్రహాము గారి యొక్క ప్రజెంట్కి వద్దాం. అబ్రహాముకు ఎంతమంది సంతానము మనకు ఐడియా లేదు. ఐడియా ఉందా? కానీ ఎంతమంది సంతానం అంటే అబ్రహాముకి? ఒకరా? ఇద్దరా? ముగ్గురా?
లేఖనాలు చదివి చెప్పాలా. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? రైట్. సో మీరు ఆదికాండం చదివితే మీకు అర్థమవుతుంది, నేను చెప్పను ఆన్సర్. సో అబ్రహాము భార్య ఉంటుంది, ఆమె చనిపోతుంది, మరలా అబ్రహాం వివాహం చేసుకుంటాడు, మరలా అదంతా జీనాలజీ ఉంటుంది. సో ఈరోజు ఆయన సంతానానికి ముందు అబ్రహాం గురించి నేర్చుకుందాం. అబ్రహాము కుమారుడు ఎవరు? డౌట్ పడుతున్నారు. ఎవరు అబ్రహాం కుమారుడు? ఇస్సాకు. ఇస్సాకు నుంచి దేవుడు ఆశీర్వదించాడు కదా. దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశీర్వదించాడు, ఇస్సాకు నుండి నేషన్ని ఆశీర్వదించాడు కదా. అనగా అబ్రహాము నుండి ఇప్పటి వరకు మనము కూడా ఎవరి సంతానం అని చెప్పుకుంటాం? కామన్గా అబ్రహాము సంతానమే. ఈవెన్ యేసుక్రీస్తు వారు సుంకర్ని దర్శించినప్పుడు, సుంకర్ మారు మనసు పొందినప్పుడు, నాకున్నదంతా బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తానన్నప్పుడు ఒక యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమని? ఇతడు కూడా అబ్రహాము సంతానమే, కొడుకే. అనగా ఎవరు రక్షించబడ్డా వారందరూ ఏ లెక్కలోనికి వస్తున్నారు? అబ్రహాము సంతతిలోనికి కదా. అంటే దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాముని. కానీ ఈ ఆశీర్వాదం పొందుకోక మునుపు అబ్రహాము ఎవరు? ఒక అన్య దేవతలను పూజించేటువంటి వ్యక్తి. అవునా కాదా? లేఖనంలో ఉన్నదా లేదా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆదికాండంకి రండి, 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము. తీసారా? జెనెసిస్ చాప్టర్ 12 verse 1 తీసారుగా. యెహోవా ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. ఇప్పుడు ఈ వచనాలు లింక్ చేయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? యూఫ్రటీస్ నది దగ్గర తన తండ్రితో పాటు, తన సహోదరులతో పాటు వారు కుటుంబముగా నివసిస్తూ ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు? అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు. అనగా అబ్రహాముకంటూ ఒక విశ్వాసం ఉన్నది, అబ్రహాముకంటూ ఒక నమ్మకం ఉన్నది, అబ్రహాముకంటూ ఒక దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, వారి దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అర్థమైందా? మీరు ఫాలో అవుతున్నారా? అబ్రహాము ఉన్నాడు, అబ్రహాం ఎదుట విగ్రహములు ఉన్నవి, విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నాడు, ఆ దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాడు, పూజిస్తూ ఉన్నాడు. అయితే ఈ సన్నివేశం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఏమైంది? ఒక వర్డ్ వచ్చింది, ఒక వాయిస్ వచ్చింది అబ్రహాం దగ్గరికి. ఆకాశం నుండి ఒక స్వరము వినబడి ఏమనంటున్నాడు? నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నా ప్రశ్న ఏంటంటే, పుట్టుక నుండి, తరతరాల నుండి, అనాది కాలము నుండి అబ్రహాము వారి యొక్క తండ్రి, వారి యొక్క తాతలు, వారి యొక్క తాతల తాతలు కూడా ఒక విగ్రహాలను, ఒక ఆరాధనలో, ఒక పూజలో, ఒక దేవతలను పూజిస్తూ వస్తున్న సందర్భంలో సడన్గా ఒక స్వరము వినబడగానే ఈ చరిత్రనంతా వదిలేసి ఎందుకు లోబడ్డాడు? ప్రశ్న నాది. అర్థమైంది నా పాయింట్? తరతరాలుగా ఒక వస్తున్న విశ్వాసము, నమ్మకము, ఒక ట్రాక్లో వెళ్తున్నటువంటి అబ్రహాము, ఒక అన్య దేవతలను పూజించుకుంటూ వస్తున్నటువంటి అబ్రహాముకు సడన్గా ఒక వాయిస్ ఒకేసారి వినబడగానే ఎందుకు టర్న్ అయినాడు? ఎందుకు తన విగ్రహాలను వదిలిపెట్టిండు? ఎందుకు తన భక్తిని వదిలిపెట్టిండు? ఎందుకు తన ఇంటి వారిని వదిలిపెట్టిండు? ఎందుకు తన సహోదరులను వదిలిపెట్టిండు? ఎందుకు తన భక్తి జీవితాన్ని వదిలిపెట్టిండు? ఎందుకు ఈ స్వరం వైపు మళ్ళిండు? ఎప్పుడన్నా ఆలోచించరా? ఎప్పుడన్నా? అబ్రహాముకి దేవతలు లేరా? ఉన్నారు కదా. దేవుళ్ళు లేరా? కుటుంబం లేదా?
తల్లిదండ్రులు లేరా? అన్న బంధుమిత్రులు లేరా? అందరూ ఉన్నారు కదా. అందరూ ఉండగా సడన్గా ఒక వాయిస్ వచ్చినప్పుడు ఎందుకు టర్న్ అయినాడు ఇటు? ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించరా? ఉత్తిగిన అబ్రహాము విశ్వాసులకు ఎందుకు తండ్రి అయినాడు? ఇప్పటికీ ఎవరైనా మారితే అబ్రహాం సంతానం అని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు? అసలు ఎందుకు ఇంత ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకున్నాడు? ఎస్ బ్రదర్, చెప్పండి. ఓకే, రైట్. మీరన్న ప్రకారము దేవుడు ఏది చెప్పినా విన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ ఒకటి ఉండగా ఎందుకు విన్నాడు? నా ప్రశ్న. ఆల్రెడీ దేవతలు ఉండగా, దేవుళ్ళు ఉండగా, పూజిస్తూ ఉండగా ఈ స్వరము రాగానే ఎందుకు విన్నాడు? ఇంతకుముందు యెహోవా గురించి విన్నాడు అబ్రహాము. మరి ఎలా తెలుసుకున్నాడు నిజ దేవుడు అని? ఇదే ఫస్ట్ మీట్ కదా. ఎస్, పాయింట్ ఏంటి ఇక్కడ? తాతల కాంచి తండ్రుల కాంచి విగ్రహాలను ముందల పెట్టుకొని పూజిస్తూ ఉన్నప్పటికీ, ఆరాధిస్తూ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా అబ్రహాము విగ్రహాల నుండి ఒక స్వరం విన్నాడా? ఏ రోజు కూడా విగ్రహాల నుండి, వాటి నోటి నుండి ఒక మాట విన్నాడా? ఆ విగ్రహాల నోటి నుండి, వాటి జ్ఞానము నుండి ఒక గైడెన్స్ విన్నాడా? తరతరాలుగా పూజించుకుంటూ వస్తున్నప్పటికీ ఎప్పటికీ అబ్రహాము కానీ, తాతలు కానీ, తండ్రులు కానీ వీరు మాట్లాడడం తప్ప ఏ రోజైనా విగ్రహం మాట్లాడంగా వీళ్ళు వినలే. ఏ రోజు కూడా విగ్రహము సజెషన్స్ ఇవ్వంగా వినలే. ఏ రోజు కూడా దేవతలను చెప్పుకుంటున్న వారు స్వయముగా వారి భక్తులతో మాట్లాడడం వినలే. బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు విశ్వాసంలో. మా తాతలు పూజించారు, మా తండ్రులు పూజించారు, అవే మాకు ఇచ్చారు, ఇప్పుడు మేము కూడా వాటిని పూజిస్తాం, ఆరాధిస్తాం. అదే ట్రాక్లో వెళ్తూ బ్లైండ్ వన్ వే. ఇది అంతా వన్ వే. ఎప్పటికీ వీళ్ళు రావడం, మాట్లాడుకోవడం, పూజించడం, చేయడం, పోవడం, అంతే తప్ప అక్కడ నుండి రెస్పాన్స్ ఉన్నదా? లేదు. కానీ దానికి మించి ఒకరోజు సడన్గా అబ్రహాం మాట్లాడడం కాదు, అబ్రహాముతోనే ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నది. తాను నమ్మినటువంటి, తను పూజిస్తున్నటువంటి విగ్రహాల నోటి నుంచి రాలేదు, వారి దేవతల నోటి నుండి రాలేదు, వారి యొక్క వాటి మందిరంలో నుంచి రాలేదు, వాటి గుళ్ళలో నుంచి రాలేదు. కానీ ఒక స్వరము సూటిగా, స్పష్టముగా ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నది. ఒక ఆజ్ఞనిస్తూ, ఒక ఆజ్ఞలో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ, నువ్వు వింటే నువ్వు ఇది చూస్తావని హోప్నిచ్చింది, నిరీక్షణనిచ్చింది. మారరా కదా? సంవత్సరాల నుండి మేము దేవుళ్ళు అని పూజిస్తున్న వాళ్ళు మాట్లాడలే. కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి సూటిగా, స్పష్టంతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నమ్మకూడదా దాన్ని? ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు మా కళ్ళ ముందర ఉన్న వాటిని చూస్తున్నప్పటికీ మాట్లాడలేదే. కానీ సడన్గా నాతో స్పష్టంగా మాట్లాడుతున్నవి, మాట్లాడలేని వాటిని నమ్మాలా, మాట్లాడగలిగే వాటిని నమ్మాలా? ఆలోచించుకున్నాడు అబ్రహాం. చూడలేని వాటిని నమ్మాలా, చూచే వాటిని నమ్మాలా? ఆలోచించుకున్నాడు అబ్రహాం. నడిపించలేని వాటిని నమ్మాలా, నడిపించే వాటిని నమ్మాలా? ఆలోచించుకున్నాడు అబ్రహాం. నేను చెక్కిన వాడిని నమ్మాలా, నన్ను సృజించిన వాడిని నమ్మాలా? ఆలోచించుకున్నాడు అబ్రహాం. తీర్మానం తీసుకున్నాడు. అంత బ్లైండ్గా ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ నల్గొండ ఇడిచి వెళ్ళిపో, నువ్వు నేను చెప్పేదానికి అంతా వెళ్ళిపో, నీకు మంచి లైఫ్ ఉండదంటే నువ్వు పోతావా? ఎవరన్నా పోతారా అండి? ఒక ప్రవక్త వచ్చినాడు, ఒక పాస్టర్ వచ్చినాడు, ఒక ఇవాంజలిస్ట్ వచ్చినాడు, ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడే చర్చికి వచ్చినాడు, ఇగో నువ్వు పలానా కాడికి పో, నీకు మంచి ఫ్యూచర్ ఉందంటే నువ్వు పోతావు ఏమంటే? నీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎన్ని డౌట్లు వస్తాయి, ఎన్ని అనుమానాలు వస్తాయి, ఎంత నెగిటివ్గా ఆలోచిస్తాం కదా? ఎందుకు నమ్మాలి? రుజువైంది. నేను ఆడికి పోతున్న పరిస్థితి ఏంది, అసలు ఇదంతా నమ్మకమని నువ్వేం ఇస్తావు మాకు భరోసా? ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయి కదా? కానీ అబ్రహాం ఇవన్నీ ఆలోచించిండా? ఎస్, ఆలోచించిండు. ఆలోచించి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను చెక్కిన వాటి వైపు కాకుండా
నన్ను సృజించిన వాని వైపు నేను వెళ్తాను. నేను దేవుడా అనే వాడి వైపు కాకుండా నీవు నా కుమారుడు, నీవు నా సొత్తు, నేను నిన్ను కని ఉన్నాను అనే స్వరం వైపు వెళ్తాను. తరతరాలుగా యుగాలుగా మేము పూజిస్తూ వస్తూ దేవుడా ఎన్ని శ్రమలు వచ్చి ఉంటాయి, ఎన్ని హింసలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి, అన్ని శ్రమల్లో, హిందల్లో, బాధల్లో ఒక్కసారైనా మాట్లాడిందా ఆ విగ్రహం? ఒక్కసారైనా నోరు తెరిచిందా ఆ విగ్రహం? ఒక్కసారైనా ఒక గైడ్లైన్స్ ఇచ్చిందా ఆ విగ్రహం? ఏనాడైనా మాట్లాడిందా? ఏనాడైనా వీళ్ళ చెవులు తట్టిందా? లేదు కదా. మరి ఇన్ని తరాలుగా మేము బ్లైండ్గా పూజిస్తూ వస్తున్నప్పటికీ మమ్మల్ని నడిపించలేని, మమ్మల్ని ఆదరించలేని, మాతో మాట్లాడలేని, మమ్మల్ని గైడ్ చేయలేని, మా బాధలు తీర్చలేని, మా రోగములు తీర్చలేనటువంటి, మా బంధకాలు విడిపింపలేనటువంటి వాటి వైపు ఉండాలా? లేదా నాతో స్పష్టముగా సూటిగా స్వరముతో మాట్లాడిన పలికినటువంటి ఆ దేవుని వైపు వెళ్ళాలి, ఆ దేవుని నమ్మాలి. ఆలోచించుకున్నాడు, తీర్మానం తీసుకున్న అబ్రహాము దానిపైన నిలబడ్డా లేదా? తీసుకోవడం లెక్క కాదు, తీర్మానం పాటించడం లెక్క. ఇప్పుడు పాయింట్కి వద్దాం. తీర్మానం తీసుకున్న అబ్రహాము తీర్మానం తీసుకునేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? అదే ఇంటిలో ఉన్నాడు, అదే తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు, అదే బంధుమిత్రుల దగ్గర ఉన్నాడు, అదే విగ్రహములు ఎదుట ఉన్నాడు, అదే తన సొంత వారి ఎదుట ఉన్నాడు, అదే బంధువులు ఎదుట ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు. ఎప్పుడు? తీర్మానం తీసుకునే సమయంలో. తీర్మానం తీసుకున్నాక ఇక చేయాల్సిన పనేంటి? మాట ఏమని చెప్పింది? నేను చూపించే దేశమునకు పోయే క్రమంలో నువ్వేం చేయాలా? ఏమంటున్నాడు? నువ్వు లేచి నీ దేశం విడిచిపెట్టాలా, నీ బంధువులను విడిచిపెట్టాలా, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టాలా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా, నీ ఒక్కడివే నీ కుటుంబముగా వెళ్ళిపోవాలి. ఇక్కడ అసలైన విశ్వాసం స్టార్ట్ అయింది. ఏంటా విశ్వాసం? తన దేశమును వదిలిపెట్టి, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన బంధువులను వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి ఒక్కడే బయటికి వెళ్ళాడు. చూసావా? ఆ స్వరమును పట్టుకొని, ఆ స్వరమును నమ్మి, ఆ స్వరము పైన ఆధారపడి, ఆ మాటల పైన విశ్వాసం ఉంచి బయటికి వెళ్ళాడు. చూసావా? అక్కడ అబ్రహాము జీవితం స్టార్ట్ అయింది, అక్కడ విశ్వాసం స్టార్ట్ అయింది. ఆ పాయింట్లో అబ్రహాము ఏంటో దేవునికి తెలిసింది, దేవుడు ఏంటో అబ్రహాము తెలిసింది. దేవుని చేయి పట్టుకోవడం అక్కడ నుండి స్టార్ట్ చేశాడు. తెలవని ప్రాంతానికి, తెలవని జనముల మధ్య, తెలవని ప్రదేశానికి వెళ్తూ, ఎటు పోతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో తెలవని ప్రాంతంలో, ప్రదేశంలో, తెలవని సిచ్యువేషన్లో అబ్రహాం బయటికి వెళ్ళాడు. అక్కడ విశ్వాస జీవితం స్టార్ట్ అయింది. అది చూసిన దేవుడు, ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు అబ్రహామును దీవించడం స్టార్ట్ చేశాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? స్వరము విన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు, విధేయత చూపించాడు, నమ్మాడు, స్టార్ట్ చేశాడు జర్నీ. ఈరోజు అదే స్వరం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విగ్రహాలు పూజిస్తున్నావో నాకు తెలియదు, నువ్వు దేన్ని పూజిస్తున్నావో నాకు తెలియదు, నీ దేవతలు ఎవరో నాకు తెలియదు, నీ కుటుంబం ఎలాంటిదో నాకు తెలియదు, నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, నీ బంధుమిత్రులు అన్నిలా నాకు తెలియదు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలియదు. కానీ సమస్తము తెలిసిన దేవుడు రోజు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఈ స్వరమును నమ్మి గనక నువ్వు నన్ను వెంబడిస్తే అబ్రహామును దీవించిన నేను నిన్ను కూడా దీవించడానికి సిద్ధముగా ఉన్నాను. అబ్రహామును ఆశీర్వదించిన నేను నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాను. మరి ఆశీర్వాదం పొందుకోవాలంటే, దీవెనలు పొందుకోవాలంటే నువ్వు నేను ఏం చేయాలా? ఏం చేయాలా? మొదట స్వరాన్ని వినాలి, విని గ్రహించాలి. ఇది దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే నన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుని స్వరం నాతో మాట్లాడుతూ ఉన్నది, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ వదిలిపెట్టి, అన్నీ విడిచి
దేవతలు కానటువంటి, మాట్లాడలేనటువంటి, చూడలేనటువంటి, గైడెన్స్ ఇవ్వలేనటువంటి, ఏమి చేయలేనటువంటి వాటి వైపు ఉంటావా? లేదా నిన్ను నడిపించగల, నిన్ను పోషించగల, నిన్ను దీవించగల, నిన్ను ఆశీర్వదించగల, అన్నిటికి మించి నీ పాపములకు క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యం తీసుకువెళ్ళేటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు వెళ్తావా? తీర్మానం తీసుకోవాల్సిన సమయం. 2 వచనాలు చూసాం మనం. మొదట అబ్రహాం స్థితి ఎక్కడ ఉంది? నది ఒడ్డున ఉన్నది. నది ఒడ్డున ఒక విగ్రహములను పూజిస్తూ మనం విన్నటువంటి నానుడు ఏంటంటే, విగ్రహములు తయారు చేసేవాళ్ళు అబ్రహాం యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తరాలు అనగా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే విగ్రహాలను తయారు చేసేవాళ్ళు. తయారు చేసి వారిని పూజిస్తూ వారు ఇట్లా జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తులు కదా. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏమైనాడు? అబ్రహాము సంతానంలో నుండి ఒక తరం ఏర్పడింది, ఒక జనాంగం ఏర్పడింది, ఒక రాజ్యం ఏర్పడింది, ఒక రాష్ట్రం ఏర్పడింది, ఒక దేశం ఏర్పడింది. ఆ దేశం ఏంటో తెలుసా? ఏ దేశం? ఇజ్రాయెల్. ఏ ఒక్కరు కదిలించినటువంటి దేశం ఏర్పడింది. ఏ శత్రు సైన్యం కూడా వెళ్ళడానికి భయపడే దేశం ఏర్పడింది. ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా, అబ్రహాము సంతానం ద్వారా. కారణం ఏంటో తెలుసా? ఈ ఒక్క మాట విన్నాడు అంతే. ఆ రోజున ఆ వినబడిన ఒక్క స్వరానికి విధేయత చూపించి నమ్మి టర్న్ అయినాడు. ఈరోజు అబ్రహాము కాదు, మనం చూస్తున్నాం ఆ దేశాన్ని. చూడట్లే మనం, వినట్లే ఇశ్రాయేల్ గురించి. ఇశ్రాయేల్ ప్రజలు చూడట్లే, యూదులను చూడట్లే మనం. టీవీలలో, యూట్యూబ్లలో, న్యూస్లో. అది ఏం వచ్చింది? ఆ దేశం ఈ వ్యక్తి నుంచి, ఈ అబ్రహాము వ్యక్తి నుంచి. ఎలా వచ్చింది? లోబడ్డాడు కాబట్టి, విన్నాడు కాబట్టి. అదే అబ్రహాంను కొన్ని సంవత్సరాలు మనం రివర్స్ పోయి చూస్తే, ఒకవేళ విగ్రహంలు ఎదురుగా ఉన్నాయి, అదే తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు, అదే స్వరం వినబడుతుంది, అబ్రహాం మధ్యలో ఉన్నాడు, ఇటు విగ్రహంలో ఉన్నాయి, ఇటు స్వరము ఉన్నది. ఒకవేళ ఈ స్వరాన్ని తృణీకరించి ఇక్కడనే నిల్చుని ఉన్నట్లయితే, ఇక్కడనే ఉన్నట్లయితే అబ్రహాం ఆశీర్వదింపబడేవాడా? అబ్రహాము సంతానంలో నుండి ఒక దేశం వచ్చేదా? ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యేవాడా? కాదు. ఎక్కడ? అదే నది ఒడ్డున, అదే విగ్రహాలు చేసుకుంటూ, అదే మట్టి పిసుక్కుంటూ, వాటినే పూజిస్తూ అక్కడే చనిపోయి ఎవ్వరు తెలియనటువంటి వ్యక్తిగా ముగించిపోయాడు. కానీ ఈరోజు అలా లేదు. చరిత్రని తిరగరాశాడు అబ్రహాం, చరిత్రను సృష్టించాడు అబ్రహాం. కారణం ఏంటో తెలుసా? మాట విన్నాడు. స్వరము పలికినప్పుడు విన్నాడు, గ్రహించిండు. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు నిజమైన దేవుడని గ్రహించిండు. నేను నా చేతులతో మట్టి తీసుకొచ్చి నీళ్లు పోసి దాన్ని పిసికి దాన్ని మెత్తగా చేసి వాటిని బొమ్మ లెక్క చేసి దానికి పెయింట్ వేసి దానికి రంగులు వేసి దాన్ని మొత్తం డిజైన్ చేసి ఒక రూమ్లో కూర్చోబెట్టి దేవుడు అని చెప్పుకుంటున్న నేను ప్రతిష్ఠించిన ఈ దేవుని నమ్మాలా? లేదా ఎక్కడో ఉన్న నన్ను, నా స్థితిని గమనించి, నా పరిస్థితులు గమనించి, నా జీవితాన్ని చూసి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను, లేచి వెళ్ళు అని చెప్పి లిటరల్గా స్వరం వినిపింపజేసిన దేవుని నమ్మాలా? ఆలోచించుకున్నాను, తీర్మానం తీసుకున్నాను. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు అబ్రహాము వలె నిజముగా విశ్వాసం ఉంచితే, అబ్రహాముతో మాట్లాడిన స్వరము నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. వినడం వినకపోవడం నీ చేతుల్లో ఉంది. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరి? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా ఉంది అబ్రహాం గురించి చరిత్ర, కానీ ఈరోజు జస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ చెప్పారు. ఒక టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ అనేది చరిత్రను సృష్టించడానికి ఉపయోగపడింది. 2 విషయాలు ఏంటో తెలుసా? విన్నాడు, గ్రహించిండు,
తీర్మానం తీసుకున్నాడు, వెంబడించాడు. అర్థమైందా? విన్నాడు, గ్రహించిండు, తీర్మానం తీసుకుండు, వెంబడించు. చివరిగా వెంబడించడం వల్ల కలిగిన ఫలితం ఏంది? ఆశీర్వాదం. తండ్రి అనో కుమారులు కాదు, జనములకు తండ్రి అయినాడు. జనములకు తండ్రి. 100 సంవత్సరాలు 99 సంవత్సరాలకు కూడా సంతానం లేనటువంటి వ్యక్తి ఏమైనాడు? జనములకు తండ్రి అయినాడు. కారణం ఏంటో తెలుసా? కార్యములు సఫలము చేయగలగలిగిన ఎవరికి కూడా అసాధ్యమైనది ఏది లేదని చెప్పే దేవుణ్ణి నమ్మిండు, కండ్లారా చూసిండు. ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామా? ఇంకా వాటినే వెంబడిస్తూ ఉన్నామా, లేదా సత్యాన్ని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా? ఎలా ఉంది మన ఆలోచన? ఈరోజు అదే స్వరం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. నువ్వు విన్నావు, గ్రహిస్తున్నావా? అది నీ చేతుల్లో ఉంది. గ్రహింపు నీ చేతుల్లో ఉన్నది. నీకు ఆలోచించగలిగే తెలివి ఉన్నది, వివేచింపగలిగే తెలివి ఉన్నది. ఏది నిజం ఏది అబద్ధం అని తేడా చూడగలిగే తెలివి నీకు ఉన్నది. ఎవరు మాట్లాడగలరు, ఎవరు మాట్లాడలేరు? ఎవరు సృజించారు, ఎవరు సృష్టించబడ్డారు? ఎవరు నడిపించేవారు, ఎవరు మనం పట్టుకొని పెట్టేవారు? మనం గ్రహించగలం, మనం చూడగలం. అబ్రహాం విన్నాడు, నువ్వు విన్నావు. అబ్రహాం గ్రహించాడు, నీవు గ్రహిస్తున్నావు. అబ్రహాం తీర్మానం తీసుకున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? తీర్మానం తీసుకుంటావా? లేదా నాది ఇదే స్థితిలో ఉంటా, ఇదే పరిస్థితుల్లో ఉంటా, ఏది ఏమైనా నేను ఇక్కడనే ఉండిపోతా, నాకు ఆశీర్వాదాలు వద్దు, నాకు దీవెనలు వద్దు, నాకు ఏది వద్దు, నేనే చేసుకుంటా, నేనే పూజిస్తా, నేనే నాశనం అవుతా అనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఒక తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకున్నాక 4వ పాయింట్ ఏంటి?